నాయన చాలామంది నాయన ఇంకా అలవాటు పడలేదు ప్రభా. తండ్రి నీ సన్నిధి పరిగెత్తుకుని వెళ్ళాలని ఆశను దయచేయండి ఆయన ప్రభా. చీకటి ఎవరిని ఆపనివద్దు ప్రభా. తండ్రి నాయన నీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మానుసారులుగా నీ యందు భయభక్తులు కలిగి ఉండటానికి ప్రభా నీవు నాకు మొరపెట్టి నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పారు కదా, అలాగే నీ సన్నిధిలో మొరపెట్టి జవాబు పొందేటువంటి వారుగా చేయండి ప్రభా. నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరచండి. ఈ భయంకరమైన కరోనా నుండి ప్రభా నాయన ఎంతోమంది ప్రపంచమే విలవిల్లాడిపోతూ ఉంది ప్రభా. మీరు కాపాడండి నాయన. తండ్రి నాయన మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు. నీ యొక్క ఆత్మతో నింపండి. ఈ రాత్రి నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మేము ఆత్మలో బలపడటానికి కృప చూపండి. నీ యొక్క సన్నిధి తోడుగా ఉంచమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పది గంటల నుండి కర్ఫ్యూ మార్చారు దేవుని దారి. ఇదో 9 కాబట్టి ఎలాగ అనుకుంటుంటే దేవుని దయవలన కాబట్టి కొద్దిగా ఎందుకంటే లేటు కూడుకున్నాం. సరే, పాట పాడుకున్న తర్వాత పిల్లలు కూడా 2 పాటలు పాడతారు. నూట 2వ పాట. కొండల తట్టు కన్నులెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. 102వ పాట 229వ పేజీలో ఉన్నటువంటి 102వ పాట. కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సాయమెక్కడ నుండి వచ్చును. నాకు సాయమెక్కడ నుండి వచ్చును. భూమి ఆకాశములను సృజించిన, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలన సాయము కల్గున్. యెహోవా వలన సాయము కల్గున్. కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సాయమెక్కడ నుండి వచ్చును. నీ పాదము తోటిల్లనీయడు, నీ పాదము తోటిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను కాపాడువాడు కునుకడు. కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సాయమెక్కడ నుండి వచ్చును. ఇశ్రాయేలును కాచు దేవుడు, ఇశ్రాయేలును కాచు దేవుడు. కునుకాడు నిద్రపోడు ఎన్నడు, కునుకాడు నిద్రపోడు
కాపాడును నీ కుడి ప్రక్క నీడగా నుండు నీ కుడి ప్రక్క నీడగా నుండు కొండల తట్టు కన్నులెత్తుచున్నాను నాకు సాయమెక్కడ నుండి వచ్చును పగటడ రాత్రి వెన్నెలా దెబ్బ పగటడ రాత్రి వెన్నెలా దెబ్బ నీకు తగులకుండా నిన్ను కాపాడు నీకు తగులకుండా నిన్ను కాపాడు కొండల తట్టు కన్నులెత్తుచున్నాను నాకు సాయమెక్కడ నుండి వచ్చును ఎట్టి అపాయము రాకుండగాను ఎట్టి అపాయము రాకుండగాను ఆయన నీ ప్రాణమును కాపాడు ఆయన నీ ప్రాణమును కాపాడు కొండల తట్టు కన్నులెత్తుచున్నాను నాకు సాయమెక్కడ నుండి వచ్చును ఇది మొదలుకొని నిత్యముని ఇది మొదలుకొని నిత్యముని రాకపోకలందు నిన్ను కాపాడు రాకపోకలందు నిన్ను కాపాడు కొండల తట్టు కన్నులెత్తుచున్నాను నాకు సాయమెక్కడ నుండి వచ్చును నాకు సాయమెక్కడ నుండి వచ్చును యెహోవా నాకు వెలుగాయే యెహోవా నాకు రక్షణయే నా ప్రాణ దుర్గమయే నేను ఎవరికి ఎన్నడూ భయపడను నేను ఎవరికి ఎన్నడూ భయపడను యెహోవా
362వ పాట పాడుకుందాం. నీ జీవితంలో గమ్యం ఏదో ఒకసారి యోచించవనే పాట 312వ పేజీలో ఉన్న 262వ పాట పాడుకుందాం. నీ జీవితములో గమ్యం ఏదో ఒకసారి యోచించవా, ఈనాడ నీవు ప్రభువే
ప్రభు నామమున అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. క్రొత్త నిబంధనలో 134 పేజీలో ఉన్నటువంటి రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషించబడుతున్నది. మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుచున్నది. ప్రార్థన చేసుకో. ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ మహాకృపను బట్టి, నీ దయను బట్టి, నీ సన్నిధిలో ఇప్పటివరకు పాటలు పాడుకున్నాం. నీ వాక్యం వినాలని ఆశపడుచుండగా మీరే నాతో మాతో మాట్లాడండి. నీ వాక్యం వినే చెవి, లోబడే హృదయం దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి శక్తివంతులుగా చేసి ఎక్కడ నీ నామ దోషం పాలు కాకుండా మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకునే జ్ఞానం దయచి, నీ భయం దయచి, నీ సన్నిధి తోడుగా ఉంచమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్యం రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో, మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషించబడతా ఉంది. ఎందుకని? మనం క్రమంగా దేవుని సన్నిధికి వస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, అనేకమైన కార్యాలు చేస్తున్నాం, కానీ దేవుని యొక్క నామం దూషణ పాలు చేస్తున్నామంట. ఎంత విచారం! ఎప్పుడు ఏదో ఒక సందర్భంలో కాదంట. యెషయా గ్రంథంలో 52వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 5వ వచనం మనం చదివితే, దినమెల్లా నా నామం దూషించబడుతున్నది, నా జనులు ఊరకే కొనపోబడి ఉన్నారు, వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించున్నారు. ఇదే యెహోవా వాక్కు, దినమెల్లా నా నామం దూషించబడతా ఉన్నది. ఎప్పుడో ఒకసప్పుడుగా దినమంతా మనల్ని బట్టి దేవుని యొక్క నామం దూషించబడతా ఉంది. ఎందుకంటే బోధ ఉంది కానీ బ్రతుకు లేదని ఒక భక్తుడు చెప్పాడు. మంచి దేవుని సన్నిధికి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, సాక్ష్యాలు వింటున్నాం, బాగానే ఉంది. కానీ మన బ్రతుకే సరిలేకపోవటం వలన దేవుని యొక్క నామం దూషించబడతా ఉంది. ఈ రోమీలకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము 21వ వచనంలో, ఎదుటి వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా, దొంగిలి వద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా, వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా, విగ్రహములను అసహించుకొని నీవు గుళ్ళను దోచెదవా అని అక్కడ రాశాడు. అంటే బోధ ఉంది కానీ బ్రతుకు సరిలేదు. ఎదుటి వానికి బోధించేటువంటి నీవు నాకు గాదులే అన్నట్టుగా ఉంటున్నారు చాలామంది. ఇదివరకు దేవుని సేవకులు చెబుతుండేవాడు, ఏదో పొరుగింటి కోడొస్తే దాన్ని పట్టి కప్పేశాడంట, ఈయన బోధ చేస్తున్న జాగ్రత్త దొంగ సొమ్ము అని చేస్తే ఆయన భార్య అట, అరే నిజమే కదా అని కోడిని విడిచిపెట్టిందంటే వెళ్ళి, ఏదమ్మో కోడిని కోద్దామంటే నువ్వు బోధ చేసావు కదా అందుకని విడిచిపెట్టా అంటే, నేను వాళ్ళకి చేశా కానీ నీకు చేశాను అన్నాడు. అలా కొంతమంది బోధ చేస్తారు కానీ బ్రతుకు సరిగ్గా ఉండదు. అలాంటి వాళ్ళని బట్టి దేవుని యొక్క నామం దూషించబడతా ఉంటుంటుంది. నిజమే కదా? మనం దేవుని సన్నిధికి వెళ్తూ లేకపోతే భక్తులతో కలిసి ఉంటూ
ఏదేదో చేస్తూ మన యొక్క బ్రతుకులు సరిలేకపోతే, మన జీవితాలు సరిలేకపోతే దేవుని యొక్క నామం దినమెల్లా దూషించబడతా ఉంటుంది. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో, అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతు కలుగు చేస్తూ గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. నాతాను ప్రవక్త చెబుతున్నాడు, ఏదో దేవుని సన్నిధిలో ఇదిగా ఉంటున్నావు కానీ ఈ కార్యం చేసావు, పొరుగువాని భార్యను నువ్వు తీసుకొచ్చి ఇలా చేసావు కాబట్టి నీవు ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేశావు. బోధ ఉంటుంది కానీ బ్రతుకు సరిగ్గా ఉండలేదు. చాలామంది ఎందుకు దేవుని యొక్క నామం దూషణ పాలవుతుందంటే వాళ్ళు అదే మాటలేం కోటలు దాడుతూ ఉంటాయి, కానీ బ్రతుకు ముడుగు నిజంగానే మామూలు కంటే చాలా హీనం. ఒకసారి ఒక ఆయన చెప్పాడు, ఏమండి మా పిల్లలు ఆదివారం ఏ పని చేయరు, మా ఇంట్లో అసలు టీవీనే లేదు, ఇంకా ఆ ఆదివారం వస్తే అసలు పరీక్షలు కూడా రాయరు. చాలా బాగా చెప్పారు. కానీ చాలా దారుణం అంటే ఒక వ్యక్తిని ప్రేమించి అంటే అసలు అన్యులు కూడా ఎంతో ఇదిగా ఉంటారు, లేచిపోయారు. ఎంత దోషమో చూడండి. మంచిది అన్నీ చక్క ఆదివారం అసలు వాళ్ళ ఇంట్లో టీవీ లేదు, ఆదివారం ఏ పని చేయరు, పరీక్షలు కూడా రాయరు. ఒకళ్ళు పరీక్ష పెట్టినా కూడా చాలా అన్నీ బాగానే ఉన్నాయి, కానీ బ్రతుకు సరిలేదు. ఏమంటారు? దేవుని యొక్క నామం మిమ్మును బట్టియే కదా నా నామం దూషించబడతా ఉంది. మనం కూడా ఎవడు పిచ్చాడికి ఆనందం అన్నట్టుగా నేను పర్వాలేదు అనుకున్నాం, కానీ మన బ్రతుకు ఎలాగుందో ఏదో పరిచర్య చేయటం కాదు, లేదా ఇంకోటి చేయటం కాదు, కానీ మన జీవితం ఎలాగుందో, మన జీవితం ద్వారా దేవుని నామం దూషించబడుతుందా మనం పరీక్షించుకోవాలి. నాతాను ప్రవక్త చెబుతున్నాడు, అబ్బాయి ఇదిగో శత్రువుకి ఆస్కారం ఏర్పడింది నువ్వు చేసిన పాడు పని వల్ల. అలాగే చాలామంది విశ్వాసులు అనేక విషయాల్లో పర్వాలేదు, కానీ ఒక్క దాంట్లో బొక్కావాని తైలంలో సచ్చినేకబడిందంట. అంత బాగానే ఉంది, ఒక్క సచ్చినేక పట్టడం వలన అదంతా దుర్వాసన రావడం, లేకపోతే అది ఎంత ఖరీదైనా వేస్ట్ పడేయటం అయిపోతుంది. అలాగే మనం చేసే ఒక్క పొరపాటు వలన దేవుని యొక్క నామం దూషణ పాలవుతాం. మిమ్మును బట్టి కదా నా నామం అన్యజనుల మధ్య దూషించబడతాను. అరే వీళ్ళు భలే ఇది. కానీ ఇదివరకు గాంధీ మహాత్ముడు అన్నాడంట, క్రీస్తు ప్రభు అంటే నాకు చాలా ఇష్టం, కానీ క్రైస్తవులంటే అసలు నాకు ద్వేషం అన్నాడు. అదేమిటి అంటే ప్రభు చెప్పింది చేశాడు, వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అందుకని క్రైస్తవులంటే నాకు ఇష్టం లేదన్న. అలాగే మన యొక్క జీవితం సరిలేకపోవటం వలన దినమెల్లా ఆయన పరిశుద్ధ నామం దూషణ పాలవుతూ ఉంది. చాలామంది ఈ దినాల్లో గ్రహం. ఒకసారి ఒక కుర్రోడట పరీక్ష రాస్తున్నాడట, డిగ్రీ పరీక్షలుగా. ఎవరో ఒక అతను కాఫీ వేసాడంట, వేస్తే ఊరం చూస్తున్నాడంట. వెంటనే ఆ ఇన్విజిలేటర్ అన్నాడంట, అబ్బాయి నువ్వు ఫలానా చోట ప్రార్థనకి వెళ్ళే కుర్రోడు కదా అన్నాడు. ఇక అంతే ఏడుస్తున్నట్టు. అరే ఏమయ్యా, నేనేం గెట్అవుట్ అనలేదు, లేకపోతే కాఫీ లాగేయలేదు, ఏం ఎందుకు ఆ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా రాసుకోవా అది. నేను నా దేవుని నామానికి దోషం తెచ్చాను, నేను వెళ్ళే సంఘానికి కూడా దోషం తెచ్చాను, రాసిందంతా కొట్టేసి మళ్ళీ సెప్టెంబర్ కూడా రాయకుండా బాగా పశ్చాత్తాపడి తర్వాత మార్చికి రాసి పాస్ అయ్యాను. చూసారు? అయ్యో నా బుద్ధిహీన, ఈయన తేడా ఎవడో వేశాడు, చూస్తున్నాడు ఏంటని. అంతే. నువ్వు ఫలానా సంఘానికి వెళ్ళే వ్యక్తివి కదా, ఆ
ఆ సంఘానికి మంచి పేరు ఉంది. ఆ సంఘంలో ఇట్లాంటి బుద్ధి లేని వాళ్ళు కూడా ఉంటారా అన్నట్టుగా ఆ ఇన్విజిలేటర్ అడిగాడంట, నువ్వు ఫలానా సంఘానికి వెళ్ళావు, ఇక అంతే బాగా పశ్చాత్తాపడి, అయ్యో నన్ను బట్టి నా దేవుని యొక్క నామం దూషించబడింది, నేను వెళ్ళే సంఘానికి కూడా అప్రతిష్ట తెచ్చానని బాగా పశ్చాత్తాపడ్డా. నీకుందా అలాంటి గ్రహింపు ఉందా? అయ్యో నేను ఇలా ప్రార్థనకి వెళ్తున్నాను, లేకపోతే పాటలు పాడుతున్నాను, పరిశుద్ధులతో కలిసి ఉంటున్నాను, కానీ ఈ యొక్క పని చేశానే గ్రహింపు ఉందా? ఒకవేళ దేవుని సేవకుల ద్వారా దేవుడు హెచ్చరించిన నన్ను గురించే బోధ చేశాడని అలిగేవాళ్ళని చూస్తున్నాం, కానీ దిద్దుకునేవాళ్ళు కనపట్ల. నాతాను ప్రవక్త చెప్పాడట, దావీదు గ్రహించుకున్నాడు, అయ్యో పాపం చేసే నిజమే, ఆ పుట్టిన బిడ్డ కూడా అలాగే చచ్చిపోయాడు. కాబట్టి శాపాన్ని కొని తెచ్చుకోకుండా మన బ్రతుకుని దిద్దుకుంటే మనకు ఎంతో మేలు. అలా కాకుంటే మిమ్ముల్ని బట్టి కదా నా నామం అన్ని జనుల మధ్య దూషించబడతా ఉంది. చాలామంది అలాగా చాలా మంచి వాక్యం ఉంది, కానీ క్రమము లేనటువంటి వారుగా ఉండటం వలన దేవుని యొక్క నామం దూషణ పాలవుతా ఉంది. ఈ రోమీలకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం 23వ వచనం, ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరటం వలన దేవుని అవమానపరిచేదవా? మనకి దేవుడు ధర్మశాస్త్రం చేతిలో పెట్టాడు, ఏదో మర్చిపోయిన ప్రతిదినం మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానించుకుంటే దావీదు చెప్పినట్లు, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో వాక్యం ఉంచుకున్నాను. మరి ఉంచుకుంటున్నా? నీ హృదయంలో వాక్యం లేదు కాబట్టి అలాగా ఆ వెంటనే శోధనకు ఊరనే కొట్టుకుపోతుంది, శోధనలో నిలబడలేకపోతుంది, శోధన జయించలేకపోతుంది. కానీ ఏంటంటే హృదయంలో వాక్యం లేదు. హృదయంలో వాక్యం ఉంటే అది హెచ్చరించింది, ఇండికేటర్ లాగా బండి నడిపేవాళ్ళకి ఎంత స్పీడ్ వెళ్తుందో చూపుతూ ఉంటుంది. దానికి రెడ్ మార్కు అవి కూడా వేస్తాడు, అబ్బాయి జాగ్రత్త, ప్రమాదంలో ఉండవు, ఏదో వెళ్తున్నానులే తూనీలాగా వెళ్తున్నాను అనుకున్నావు, రాయి తగిలిందంటే ఖాళీ హెచ్చరిస్తూ ఉంటుంది. అందుకని ఆ ములు చూసుకుని స్పీడ్ తగ్గించుకుంటారు, జాగ్రత్తగా వెళ్ళాలి. బుద్ధి లేనివాళ్ళు కన్ను మీను కానకుండా పోతారు, ఏ రాయిదైనా కూడా వెళ్ళి తగిలి చచ్చిపోయిన వాళ్ళు చాలామందిని చూస్తారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని వింటాం కాదు, మా భలే వాక్యం చెప్పారు, నా నిబంధన నీ నోట వచ్చించేదేమి, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదు, నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీవేస్తావు, వ్యభిచారాలతో నీవు సాంగత్యం చేస్తావు, ఇలాగా అన్ని పనులన్నీ చేస్తుంటావు, మళ్ళా ఓ భక్తుల్లాగా ప్రదర్శిస్తూ ఉంటుంది, ఎంతో భక్తి కలిగినటువంటి వాళ్ళలాగా చేస్తూ ఉంటావు. కాబట్టి ఈ భక్తిహీనంగా నీ యొక్క భక్తిహీనతను బట్టి దేవుని యొక్క పరిశుద్ధ నామం దూషించబడతాం. అందరితో అంటే ఏ పాటకు ఆ తాళం వేస్తాను, ఇక్కడ ఉన్నప్పుడేమో మామూలుగా భక్తుల్లాగా ఉంటారు, బయటికి వెళ్ళినాక భ్రష్టులతో కలిసి మామూలుగా పళ్ళికిలిస్తూ అలా ఉంటూ అలాగా కీడు తెచ్చుకుంటమే కాకుండా నిన్ను బట్టి నీ బుద్ధిహీనతను బట్టి దేవుని యొక్క పరిశుద్ధ నామం దూషణ పాలవుతాం. చాలామంది అలాగా ఏంటిలే ఆడవుడు దుష్టుడైతే నాకేంటి, నేను చాలా ఇదిగా ఉంటున్నాను అనుకుంటారు, కానీ దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపునని భక్తుడిని హెచ్చరిస్తూ ఉన్నాడు. వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు, నాకేంటి, నేను ఇదిగా ఉంటాను చాలామంది అనుకుంటుంటారు, కానీ ఆ యొక్క ఎఫెక్ట్ పొందుతూనే ఉంటారు. ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, ఆ సమయమున మొదటి వచ్చింది, ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు వద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారం
అతిక్రమించుతున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారం నిమిత్తము దేవ ఆజ్ఞ ఎందుకు అతిక్రమించున్నారు? తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైను తల్లినైను దూషించువాడు తప్పక మరణం పొందవలని దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైను తల్లినైను చూచి నా వల్ల నీకేది ప్రయోజనమగును అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైను తల్లినైను గణపరచనక్కరలేదని చెప్పుతున్నారు. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తము దేవుని వాక్యము నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. పెదవులతోనే స్తుతి మహిమ అంటారు, హృదయం ఏమో చాలా ఇదిగా ఉంటుంటారు. తల్లిదండ్రులతో పలకనటువంటి వాళ్ళు, తల్లిదండ్రులను దూషించేవాళ్ళు, కొట్టేవాళ్ళు చాలామంది ఎంతో మళ్ళా భక్తుల్లాగా ఉంటుంటారు. ఒకసారి ఒక అతను ఉండేవాడు, అబ్బో ప్రసంగాలు పిచ్చానమాట. ఎక్కడికన్నా వెళ్ళమంటే దేవుని పరిగెత్తుకుంటూ వెళ్తాడు, ఎగిరెగిరి బాగు చేస్తాడు. ఉద్యోగస్తులు, భార్య భర్తలు ఇద్దరు. దేవుని సేవకులు అడిగారు, ఏమయ్యా ఇద్దరు ఉద్యోగస్తులు, మంచి ఉద్యోగస్తులు, మీ తల్లిదండ్రులు ఎక్కడో పల్లెటూళ్ళలో ఉంటున్నారు, కనీసం పండక్కన్నా బట్టలు తీసుకెళ్ళి ఇస్తున్నావా? ఎటు నెల ఎటు సహాయం చేయమనుకో, ఇస్తున్నావా అంటే, అయ్యగారు వాళ్ళు చీకటోళ్ళండి, అందుకని ఏం చేయబుద్ధి కదా. మరి నీ వెలుగు ప్రదర్శించవచ్చు కదా. అసలు చీకటి వీళ్ళలో ఉంది, కానీ వాళ్ళు చీకటి ఏదో చుట్టగాలుస్తున్నారు కాబట్టి చీకటోడను ఏదో వంక పెట్టి అటదో దేవార్పితం అని చెబుతున్నారట. కొంతమంది పెద్ద భక్తుల్లాగా ఉంటారు, కానీ దేవుడు సెలవిచ్చినటువంటి ఇది. కానీ కొంత లోకస్తులు సైతం, అరే పెద్దలు నాకు జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి అని ఎంతో కృతజ్ఞతగా భయభక్తులు కలిగి ఉంటారు. కానీ భక్తులని చెప్పుకునేటువంటి వాళ్ళు తల్లిదండ్రుల్ని ద్వేషించడం, అసలు పలకకుండా ఉండటం, ఏదో ఒక వంక. కొంతమంది ఏదో ఒక వంక పెట్టుకుని వాడు అంత ఇది చేసినా కూడా, ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, వస్తే తండ్రి చేర్చుకున్నాడు. పెద్ద కుమారుడు అలిగాడంట, అరే కనీసం ఎప్పుడైనా ఆవిడ తప్పిపోయి అంత నాశనం చేసి వస్తే విందులు వినోదాలు, నేను ఎంతో నిన్ను అట్టి పెట్టుకుని ఉంటే కనీసం నీ స్నేహితులతో సరదా చేసుకొని ఒక పొటేలు కూడా ఇవ్వలేదని అలిగాడంట. అప్పుడు తండ్రి అన్నాడు, అరే బాయ్, నీ తమ్ముడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు, అందుకని సంతోషం అలాగని ఏదో నచ్చ చెబుతాడు. అలాగే చాలామంది ఏదో బిడ్డ ఇదవుతుంటే తల్లిదండ్రులు ప్రేమించానుకో, వాడు అంత పనికిమాలినోడైనా ఆడిని ప్రేమిస్తున్నారని వంకబెట్టి పలకరు కొందరు. కానీ అది మంచిది కాదు. దేవుని యొక్క వాక్యానుసారంగా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని ఎంతో ప్రేమించాలి. నాకు బాగా గుర్తు, ఒకడు అన్నాడు, అన్న ఎక్కడికి వెళ్ళి వస్తానంటే ఒకరు చనిపోతే సమాధి చేసి వస్తానంటే, అన్నానా ఆ సమాధిలో వెరైటీకి ఒక సమాధిని చూసావా అన్న. ఏంటంటే హంసను వేసాడు. ఆ బతికున్నప్పుడేమో అసలు వాళ్ళ అమ్మని పలకరీయటం కానీ అసలు చూడటం ఏమీ లేదు. వీడు మిలిటరీ వెళ్ళాడు, ఆడు ఎక్కడో సమాధుల్లో చూసి ఫోటో తీసుకొచ్చాడు, ఆ మోడల్లో గట్టించాడంట. అంటే ఇక ఆ ఊర్లో అసలు ఆ సమాధుల్లోనే అట్టాడిది లేదు. ఇప్పుడు ఏంటి, ఫలానోడు ఫలానా తల్లికి అబ్బు ఆ హంసతూనిక పార్పులు ఊగుతుందా మీ మళ్ళీ ఏం మాట్లాడలే. బతికున్నప్పుడు అసలు పలకరించలేదు, సహాయం చేయలేదు, చచ్చిపోయినాక మడుగు అబ్బో హంసతూనిక అలాంటి సమాధి కట్టి అట్లాంటి బుద్ధి లేని వాళ్ళు ఉంటారు. మిమ్ముల్ని బట్టి కదా నా నామం అన్యజనుల మధ్య అరే వీళ్ళు ప్రార్థన చేస్తారు కానీ తల్లిదండ్రులు చూడరు. ఒకసారి నేను ఒక ఆమెని, అమ్మ మీ అమ్మాయిని యూత్ రిట్రీట్కి పంపుతారా అని అడిగాను. అడిగితే ఉంది, బ్రదరం నువ్వు నా చేతిలో చేసి ప్రామిస్ చేస్తే పంపుతానంది. అదేంటి నాకు అర్థం కాలే. సరే నీకు అంత అనుమానం అయితే వద్దులేమ్మా. బ్రదర్ అనుమానం అది కాదు బ్రదర్, మరి ఇంకేంటమ్మా అంటే
మీ వాళ్ళు అంటే మీ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు తల్లిదండ్రులు చూడనీరు. నాకు ఆ భయం ఉంది మీ మీ ప్రార్థనకు వస్తే, అందుకని అలా చేయమని ప్రామిస్ చేస్తే పంపుతాను అంది. అసలు ఎవరు చెబుతారమ్మా? మా ప్రార్థన కాదు ఇంకొక ప్రార్థన వాళ్ళైనా తల్లిదండ్రులు చూడొద్దని ఎవడని చెబుతాడా? అసలు ఎవడు వాడు స్వభావం అట్టాడు, అంతేగాని ఎవడు అలా చెప్పరు. అంటే అదే నేను చాలామందిని చూశాను, మీ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఎంతో భక్తులు ఉంటారు కానీ తల్లిదండ్రులతో పలకరు, సహాయం చేయరు. నిజమే, ఆమె చెప్పింది చాలా వరకు సత్యమే. కాబట్టి ఆ భయంతో ఇప్పుడు రిట్రీట్కి పంపాలంటే నా బిడ్డ కూడా అట్లా అయిపోద్దాము, ఇంజనీర్ చదువుతుంది, మళ్ళా అట్లా ప్రయోజనం అట్లా చూడకుండా చేస్తారు భయం అన్నమాట. మిమ్మును బట్టి కదా నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది. అలా ఉండకూడదు మనం. ఎందుకంటే ఏదో వాక్యం ఉంది కానీ క్రమం లేనటువంటి వారుగా ఉండకూడదు. మనం దేవుని సన్నిధికి ఒక సైనికుల్లాగా క్రమంగా ప్రార్థన ఫలానా టైం అనుకో, ఒక విధంగా ఒక 5 నిమిషాలు ముందే వెళ్ళి చేత అయితే ఇంకేదన్నా అక్కడ అరేంజ్మెంట్స్ కానీ ఏదో సహాయం చేసేవాళ్ళుగా ఉండాలి. ఏదో ఆదివారం నాడు చుక్కలు మెరిసినట్టు కొంతమంది యవనస్తులు కనపడతారు కానీ ఉపవాస ప్రార్థనకు అసలు కనపడరు. ఎందుకని? తల్లిదండ్రులు కూడా వాళ్ళని హెచ్చరించరు. ఏదో చదువుకోరానో ఏదో అదే కానీ రే దేవుని యొక్క వాక్యం అప్పుడు నువ్వు ఫలిస్తావు అని ఆ భయభక్తులు పెట్టరు. అందుకని పరిచర్య చేసేవాళ్ళు కూడా కనీసం ఒక్కొక్క పని, ఒకవేళ ఎవరిని ఆగిపోతే పని ఆగిపోరు, వేరే వాళ్ళు నేర్చుకుని దాన్ని కొనసాగించేటువంటి వాళ్ళుగా ఉండాలి కదా. మన జీవితమే రిలే, ఆ పరుగు లాంటిది కదా. కొంత దూరం పరిగెత్తి వచ్చిన ఇంకొకటి పరిగెత్తాడు. అలాగే మనం పోయినాక మన బిడ్డలు మన మనవాడు అట్లాగా. అలాగే పని కూడా ఎవరో ఒకళ్ళు చేస్తారంటే ఒకళ్ళు గబక్కని వాళ్ళు సిక్ అయ్యారనుకోండి, ఏదో జరిగిందనుకోండి, అప్పుడు ఆ పని కుంటుపడి అట్లా కాదు, నేర్చుకోవాలి. అవకాశం వచ్చినా లేకపోయినా మనం ఇదిగా ఉండి మమ్మల్ని స్టేజ్ ఎక్కియట్లేదు, మాకు అవకాశం లేదు వాళ్ళు అనుకుంటే కాదు, మనం నేర్చుకోవాలి. ఒకళ్ళు సడన్గా డెత్ అయ్యారనుకోండి, ఆ పని కుంటుపడకూడదు, దాన్ని కొనసాగించే వాళ్ళగా ఉండాలి. అలాగా మనం వాక్యం అయితే వింటున్నాం, ఇది చెబుతున్నాం కానీ క్రమం కలిగి మనం నేర్చుకోలేకపోతాం. ఆత్మానుసారంగా ఉంటున్నాం కానీ ఆత్మీయంగా జీవించాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆత్మకార్యం జరుగుతూ ఉంది కానీ మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో భక్తుడు మొదటి కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే, మొదటి కొరింథీ 3వ అధ్యాయం 16, 17 వచనాలు చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయాన్ని పాడు చేసినట్లా దేవుడు వాణ్ణి పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అని చెబుతున్నాం. మనమే దేవుని యొక్క ఆలయం. మరి పరిశుద్ధంగా ఉంచవలసినటువంటి మన యొక్క ఘటాన్ని అపవిత్రపరుచుకున్నారనుకొని ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వాణ్ణి పాడు చేస్తాడు. చాలామందికి ఆ భయం లేకుండా ఎలా పడితే అలాగే జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క ఉగ్రత ఇది అని చాలామంది గ్రహించలేకపోతారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం నుండి మనం చదివితే, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుణ్ణయుందును, వారు నా ప్రజలయుందును. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నా కుమారులను కుమార్తెనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రత్యేకంగా ఉండండి అని చెబుతున్నాడు. కానీ
చాలామంది ప్రత్యేకంగా ఉంటలా, అందరితో ఉన్నారు కాబట్టి మిమ్ముల్ని బట్టి నా నామం అన్ని జనుల మధ్య దూషించబడతా ఉంది. అంత అల్లరి చిల్లరతో ఉండేవాళ్లతో, అరే ఎందుకురా నీకు అలాంటి స్నేహాలంటే, ఆడు ఉంటే ఆడు పాపం ఆడు నాకే అని కొంతమంది తల్లిదండ్రుల మాట కూడా వినరు. ఒకసారి ఒక అతన్ని చూడటానికని వెళ్ళాం. జైల్లో పోలీసులు పట్టుకొని అసలు కీళ్ళు అన్నీ పాపం నిలబడలేకపోయాడు, దేగుతున్నాడు. ఏమి నేరం చేశాయంటే, అరే ఆడు దుష్టుడైతే ఆడు పాపం వాళ్ళ తల్లిదండ్రుల మాట కూడా వెళ్ళా. వాడు ఎక్కడికో తీసుకెళ్ళాడు ఆమె, వాళ్ళు తల్లిదండ్రులు కేసు పెట్టారు. ఇప్పుడు ఆడు ఎట దొరుకుతాడు, ఈ స్నేహితులను పట్టుకున్నారు. ఏమంటే వాస్తవం నిజంగా ఆడు ఎక్కడ తీసుకెళ్ళాడు వీళ్ళకి తెలియదు, కానీ కొడితే చెబుతారు కాబట్టి ఎరగదన్నారు. నిజంగా వాస్తవం, కానీ కీళ్ళు అని తొలిగిపోయి అని దేవుగుతున్నాడు. మరి తర్వాత ఏ హాస్పిటల్ పెట్టి మనకు తెలియదు, కానీ అప్పుడు ఏడుస్తున్నాడు. ఇలా జరిగిద్దని కళ్ళలో కూడా అనుకోలేదు. అరే దుష్టుడితో ఎందుకురా, వాడు పాపానాడు బాధ, ఇప్పుడు నీకో పాపం అలా. అందుకని దుష్టులతో ఇది ప్రత్యేకంగా ఉండాలి. దేవుని కలిగినటువంటి మీరు, అబ్బాయి వాడు అపహాసకుడు అనుకో, అబ్బాయి వద్దు, దావీదు చెప్పినగా దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండొద్దు అన్నాడు. మరి ఎందుకు కూర్చున్నాం? 3 in 1 అని ఆ టీవీ ముందే తెస్తున్నాడు దుష్టుడు, ఆ అపహాసకుడు, అందరిని తెచ్చి పెడుతున్నాడు, పొళ్ళికలు ఇస్తున్నావు. ఆ దుష్టత్వం మనలోకి వచ్చి పాడైపోతాం. చాలామంది ఒకళ్ళు దుష్టుడితో స్నేహం చేయకపోవచ్చాం, కానీ ఆ టీవీలు అన్నీ చూసి ఆ దుష్టత్వం అంతా హృదయంలో నింపుకొని పాడైపోతాం. కానీ ప్రభు, నేను మీకు దేవుణ్ణి ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారు. ఎప్పుడు? ప్రత్యేకంగా ఉన్నప్పుడు. అబ్బాయి నేను ప్రార్థన చేసుకునేవాడిని, అవి నాకు పనికిరావు. వాళ్ళు ఏమన్నా అనుకోను, అబ్బో భక్తుడు అని, భక్తిలో బండిపోయాడని హేళన చేయని, ఏమన్నా కానీ ప్రత్యేకంగా ఉండాలి. అప్పుడే భక్తిని కూడా కొనసాగించుకోగలం, లేకపోతే ఖాళీ ఎప్పుడైపోతాం. ఎందుకంటే వీడు ఆడన్న అవుతాడంట, వాడు వీడన్న అవుతాడంట. మనం ఆడలాగా అవుతాం, కానీ ఆడు మటుకు మనలాగా మాడు. ఎందుకని? పాపానుకున్న ఆకర్షణట అయస్కాంతానికి కూడా లేదంట దేవుని సేవకులు. అలాగ ఆకర్షించేసి ఖాళీ దెబ్బపోతాం. ఎంతోమంది అలాగే ప్రత్యేకత మనలో ఉండాలి. ఆ ప్రత్యేకత లేకపోతే ఎంతోమంది అలాగా పాడైపోయి దేవుని యొక్క నామం దూషణ పాలైపోయింది. అలాగే మనం నీతిమంతులుగా కనపడుతున్నాం, కానీ వేషధారులుగా, అంటే నీతి లేకుండా వేషధారులుగా ఉంటా ఉన్నాం. మత్తయి సువార్తలో ప్రభు చెప్పాడు, 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 38వ వచనం మనం చదివితే, మత్తయి సువార్త 23వ అధ్యాయం 38వ వచనం, ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడుచు. ఇది మొదలుకొని 23వ అధ్యాయం యెరూషలేమా ప్రవక్తలను చంపుటను నీ యొద్దకు పంపబడిన వారు 23:7 యెరూషలేమా ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగో చేర్చుకునో అలాగే నేను నీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకున్నామని ఉంటుంది, కానీ మీరు వల్లకపోతిరి అని చెబుతా ఉన్నారు. అంటే లోబడే వాళ్ళగా లేవు, నీవేదో వేషధారులుగా, అంటే పైకి భక్తి గలవారిలాగా యుక్తిగా ఉంటున్నాం, కానీ భక్తిని కొనసాగించలేకపోతాం. అందుకే మనం కొంతమంది వేషధారులు గుంపు అని ఒకసారి ఒక ఆయన చెప్పాడు, అబ్బాయి ఇదివరకు అంటే మేము యవనస్తులుగా ఉన్నప్పుడు మన వాళ్ళని వీళ్ళు ఏడ్చే గుంపు అనేవాళ్ళు, ఆ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు,
ఏడ్చే గుంపు వాళ్ళు అన్నీ ఏడుస్తుంటాను. కానీ ఇప్పుడు మీ తరం వచ్చేదానికి వేషధారు గుంపులు చేశారయ్యా అంటున్నాడు. ఏంటి, ఏమి లేకపోయినా పైకి భక్తుల్లాగా బిహేవ్ చేస్తున్నారు. ఏమీ లేదు, విరిగిన హృదయం లేదు, కన్నీటి ప్రార్థన ఏమీ లేదు. అలాగైపోయారు, వేషధారులాగా అయిపోయారు. అప్పుడు దేవుని యొక్క నామం దూషణ పాలే. వాళ్ళు ఏదో మేకతోలు గొప్పుకున్న తోడేళ్ళు వాళ్ళు పైకి అట్లా ఉంటారు, కానీ వాళ్ళు తేనె పూసిన కత్తులు రా అంటుంటారు. ఎందుకని వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంటారు, వేషధారులు అన్నమాట. పైకే భక్తి, లోపల మటుకు ప్రవక్తలనట రాళ్లతో కొట్టి చంపేటి ఎంత నీచులో చూడండి. వాళ్ళు ఒకళ్ళు జోలు వచ్చేవాళ్ళు కాదు, పెట్టేవాళ్ళు కాదు. ప్రవక్తలను చంపుతూ నీ యొద్దకు పంపబడిన వాడిని రాళ్లతో కొట్టుతూ ఉండు. ఎంత అంటే రాళ్లతో కొట్టడం అంటే అలాగే నీతిమంతుల మీద అబండాలు వేయటం, లేదా ఏదో ఇది చేయటం, అలా చేసి అదొక ఇది అనుకుంటారు. కానీ ఎంత ఇదో తెలుసా? ఇదివరకు దేవుని సేవకులు చెప్పాను, ఒక సేవకుని మీద చాలా దుష్ప్రచారం చేశారని. ఏదో పొరపాటు అయిపోయిందండి, ఏదో చెప్పారని. ఆ సేవకులు అన్నట్టు, అబ్బాయి ఒక దిండు ఉంది, దాన్ని చించి దూది వరన గాలికి ఎగరేసావు, మళ్ళీ తెచ్చి నువ్వు దిండు కుట్టగలవా అన్నాడు. కుట్టగలరా? అది ఎడిపోదు, నువ్వు ఎంత ఎతికినా. అలాగే నువ్వు చేసినటువంటి ఆ దుష్ప్రచారం చాలా చోటుకి వెళ్ళిపోయి ఇంకే ఎవరో ఒకడు తర్వాత ఎంత ఇదో ఎంత నష్టపరిచావో తెలుసా? అప్పుడు అరే నిజమే, నేనేదో అనుకున్నా కానీ ఇంత ఇదైద్దని చాలా ఇదన్నమాట. అలాగే రాళ్లతో కుట్టి చంపేటువంటి ఇది అంటే అలాగా దుష్ప్రచారాలు చేయటం, లేకపోతే ఇంకోటి చేసి మిమ్మల్ని బట్టి దేవుని యొక్క నామం దూషణ పాలైపోతాం. కాబట్టి మనం ఏదో భక్తి చేస్తున్నాం, చాలా ఇదిగా ఉంటున్నాం అని మనం అనుకున్నాం, కానీ మన ప్రవర్తన ఎలాగుందో మనం పరిశీలించుకోవాలి. దినమెల్లా దేవుని యొక్క నామం దూషణ పాలు చేస్తాం మిమ్మును బట్టే. ఎందుకని? బోధ ఉంది కానీ బ్రతుకు సరిలేదు, వాక్యం ఉంది కానీ క్రమం లేదు, ఆత్మ ఉంది కానీ ఆధ్యాత్మికత లేదు, నీతిమంతులమే కానీ వేషధారణ అంటే నీతిమంతుల్లాగా వేషం వేస్తున్నాం. నీతిగా ఉన్నవాడు వెలుక్కి చీకటికి అసలు గిట్టదు. మనం నీతి ఉంటే అసలు నీతిమానుల స్నేహం చేయం, వాళ్ళ జోలు కూడా బాగు. అది లేదు కాబట్టి వేషధారులాగా అటు ఇటు గోడ మీద పిల్లిలాగా అన్నమాట. అటు వాడటం ఉంటే అటు దూకటం, ఇటు దూకితే ఇటు దూకటం. కానీ మా వేషధారు ఏమన్నా మేలు పొందుతాం. ఒకసారి నన్ను ఒక ఆమె ప్రార్థన చేయడానికి హాస్పిటల్కి తీసుకెళ్తే ఆమె అంది, ఏమండి నేను ఇందుట్లో దిగి ఇన్నేళ్ళు అయిందండి అంది. అంటే ఏంటో మీరు బురదకొంట అంటే హిందువులుగా ఉండి ఇందుటో అని అంది. కానీ దేవుడు నాకేం మేలు చేయలేదు అంది. ఇప్పుడు ఏం చెప్పాలి? నేను అప్పుడు దేవుని యొక్క వాక్యం తీసి, అమ్మా అదే దేవుడు ప్రత్యేకంగా ఉండమన్నాడు, కానీ మామూలుగా ఉంటే దేవుడు మేలు చేయడం. నీకు ఏం చేసావని దేవుడు మేలు చేయాలి? నువ్వు గోడ మీద పిల్లిలాగా ఉన్నావు, అటైతే నేను ఇటు అంటున్నావు, అటైతే అందుటో దిగి ఇన్నేళ్ళు అయినా అంటున్నావు, కానీ నీలో పరివర్తన ఏది? దేవుడు నిన్ను ఏం చూసి నీలో ఏం మెచ్చి మేలు చేస్తాడు? కాబట్టి దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుందని చెబితే ఇంకా వచ్చేటప్పుడు నన్ను తీసుకెళ్ళినామంటుంది. అయ్యగారు నిజంగా నేను ఇప్పుడు అంటే మా వాళ్ళు కూడా సేవ చేస్తుంటారు, మన హిందువుల నుండి వచ్చిన వాళ్ళకి అనేకమైన శ్రమలు ఇట్ట చెప్పేవాళ్ళని చూసా, కానీ వాక్యానుసారం చెప్పారు. ఆమె వెనకపో నాకు మటుకు బాగా నచ్చిందండి. నిజంగానే ఆమె ప్రభువుని నమ్ముకున్నా అని చెప్పిద్దే, కానీ ఏమి పోలా, అన్యాచారాలు కానీ ఆళ్ళలోకి వెళ్ళిద్ది, అన్నీ చేసిద్ది ఇలాగా. కానీ ఉన్నది చెప్పేవండి అని చెప్పి సరే వచ్చాం. ఆ రాత్రి పొద్దున్నే వాళ్ళ అమ్మ వెళ్ళిందంట. వెళ్ళి నువ్వు మంచి పాషం లేకుండా అట్టడి పాషం తెచ్చావు, తెల్లారులు ఏడుస్తూ కూర్చుని, నిజమే ప్రభా నేను వేషధారలాగా గోడ మీద పిల్లిలాగా ఉన్నా కానీ నాలో పరివర్తనే లేదు, ప్రత్యేకత లేదు, అవన్నీ ఏడుస్తూ ఉంది, అట్టాడు పాషం తెచ్చావు తగువాడిందా? ఆమె వచ్చాయా
అయ్యగారు పని చేసిందండి ఆయనకి, ఆమెకి రాత్రి అంతా ఒక పశ్చాత్తాపడింది. ఎందుకని వాక్యానుసారంగా చెప్పాలి కానీ ముఖస్థుతిగా మనకి ఇట్లా శ్రమలు వస్తాయి అయిద్దని చెప్పవని ఆమె అనురాలు చెప్పింది. అలాగే మనం వేషధారులుగా ఉండటం వలన మనలో భక్తి కనపట్ల మనుషులు కూడా ఇవన్నీ ఏదైతే ఇందుగలడందు లేడని సందేహం పోలదు, ఎన్ని ఎదిగినా ఆడే ఉంటాడు, తనులాటలు ఆడే, తగువులు ఆడే, అన్నిట్లో వాడే. ఇంకేముంది ఆరు లేదు ప్రార్థనకి వెళ్తారే కానీ అన్ని మామూలని మిమ్ములు బట్టి కదా నా నామం అన్యజనుల మధ్య దూషించబడతాం. మరి ఎలాగున్నావు పరీక్షించుకున్నావు? మామూలుగా ఉంటే మనకేమీ అర్థమైద్దా? మామూలుగా ఉంటే అద్దంలో చూసుకుంటే కదా, లేకపోతే మన తప్పు మనకు తెలియదు, పర్వాలేదు అనుకో. దేవుని సేవకులు ఇదివరకు ఒక సంఘటన చెప్తుండేవాడు. కొత్త పెళ్లి కొడుకు అత్తగారింటికి బయలుదేరాడు. ఏంటి అప్పుడు నడిచి వెళ్ళాలి కదా, కాస్త ఎండగా ఉంటే కొద్దిసేపు నాకు వెళ్దామని చెట్టు నేను పూనుకున్నాడు. మంచి నిద్ర పట్టిందని అక్కడ గేదెలు అవి కాసేవాళ్ళు చూసి ఒరిడి పెళ్లి కొడుకులాగా ఉన్నాడు. ఎందుకంటే కొత్త బట్టలు అవి ఉన్నాయి కదా, కాస్త మనం మేకప్ చేద్దామని అక్కడ మసి బొగ్గులుంటే బాగా సాది బొట్లు పెట్టారు. సరే అదే చాలా టైం అయింది. అప్పుడు వాచీలు కూడా లేవు, చూసుకుని వస్తుంటే ఈడేం పెళ్లి కొడుకురని అందరు నవ్వుతున్నారంట. ఆడనుకున్నంటే అప్పుడు కిరు చెప్పులు ఉండేవి. ఈ కిరు చెప్పులు నవ్వుతున్నా, ఆడింకా కోతిలాగి ఎగురుతున్నాడంట. ఊరంతా అరే పలానా నవ్వుకుంటుంటే నా కిరు చెప్పులు చూసి నవ్వుతున్నారని ఆడనుకున్నాడు. సరే అత్తగారింటికి వెళ్ళేదానికి భార్య లోపల అత్త ఉందంట, అత్తకొండ అయిందంట. ఒరే మా అత్తకొండ అయింది బలి మొనగాడని చెప్పున్నాడు. వాళ్ళ అత్త సహజంగా వచ్చినప్పుడు కాలుకు నీళ్ళు ఇస్తారు కదా, ఆమె అద్దం తెచ్చి ఇచ్చిందంట. ఇదేంద్రా నీళ్ళు ఇవ్వకుండా అద్దం తెచ్చింది, చూస్తే అన్ని బొట్లేనంట. ఊరోళ్ళందరూ నవ్వింది. అందుకని నేనేదో నా కిరు చెప్పులు చూసి అనుకున్నానని ఆడే తోటికాడికి వెళ్ళి కడుక్కొని శుభ్రం చేసుకున్నాను. అలాగే మనం ప్రభు సన్నిధికి వెళ్తే మనం ఎలాంటి వేషధాలు, ఎలాగ దేవుని యొక్క నామాన్ని దూషణ పాలు చేస్తున్నాము ప్రభువే మనకు తేటగా తెలియదు. మరి ఇంకోటి చెప్పినా మనం వినుకోం. నన్ను గురించే బాగు చేశాడు అయిదని తిరగబడతామే కానీ లోబడం. కాబట్టి మిమ్ములను బట్టి నా నామం అన్యజనుల మధ్య దూషించబడతా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండి ప్రభా దినమెల్లా నన్ను బట్టి, నా బుద్ధిహీనతను బట్టి, నా వేషధాన్ని బట్టి నీ నామం దూషింపబడింది, నన్ను క్షమించిన ఆయనని అలాగ నాతాను ప్రవక్త దావీదుని హెచ్చరించినప్పుడు ఎంతో లోతుకు పశ్చాత్తాపడ్డాడు. 51వ క్షణం కూడా లోతుకు పశ్చాత్తాపడి సరి చేసుకుని ప్రభా నీ నామాన్ని ఘనపరిచేవాణిగా చేయి నాయనని మనం ప్రభుని స్తుతిద్దాం. ప్రభు తన వాక్యం దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. పరిశీలించుకుందాం. ప్రభా నిజంగానే నేను పైకి భక్తుల్లాగా ఉంటున్నా కానీ ఎంతో భ్రష్ట మనసు కలిగి ఉన్నాను. నన్ను బట్టే దినమెల్లా నీ పరిశుద్ధ నామం అన్యజనుల మధ్య దూషించబడతా ఉంది. ప్రభా నా బుద్ధిహీనతను నేను తెలుసుకుని సరి చేసుకునేవానిగా చేయండి ప్రభా. జ్ఞానం దయచేయండి, ఆయన దిద్దుకునేవానిగా చేయండి ప్రభా. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిలడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందే భాగ్యం దయచేయండి ఆయనని ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, నీ మహాకృపను బట్టి, నీ దయను బట్టి, నీవు ఇచ్చిన వాక్యం కొరకు నీ స్తోత్రాలు. మిమ్మల్ని బట్టి కదా నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతుందని చెప్పారు. నిజమే ప్రభా, ఏదో భక్తి చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్నాను, మంచి సంఘానికి వెళ్తున్నాను అనుకుంటున్నాను, కానీ నన్ను బట్టి నీ నామం ఎంత దూషింపబడుతుందో గ్రహింపు లేని వాడిగా ఉన్నాను. దయతో నన్ను క్షమించిన ఆయన, నన్ను దిద్దండి, నా బుద్ధిహీనతను తీసివేయండి. లోతుగా పశ్చాత్తాపడి నిన్ను ఘనపరిచేటువంటి హృదయం దయచేయండి ప్రభా. నీ యొక్క ఆత్మతో నింపండి, ఆత్మానుసారులుగా ఉండి నీ నామాన్ని ఘనపరుచు కృప అనుగ్రహించమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికి తోడేయండి. మన బుద్ధిహీనతను దిద్దుకుని దేవుని నామం దూషించబడకుండా ఘనపరచడానికి ప్రభు జ్ఞానం ఇవ్వమని ప్రభువుని వేడుకుంటాను. ప్రభు అలా చేయడానికి ప్రభు సహాయం చేసి కాపాడుగాక. ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు. రేపు